So hi guys, welcome to another vlog. So we have Toyota Fortuner with us. So it's an 2009 to 2012 first generation model. So quickly we'll talk about these dimensions and engine specifications. So this is an off-roader 7-seater SUV. So it has off-roading capabilities and whatnot. So when coming to engine, it has a 3-liter turbocharged engine, so which generates 171 PS of power and 343 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్. సో యా, లెంత్ అనేది మనకి 4.9 మీటర్స్ ఉంటుంది. హైట్ విడ్త్ అనేది 1.8 మీటర్స్ ఉంటుంది. సో వీల్ బేస్ వచ్చేసరికి మనకి 2.7 మీటర్స్ ఉంటుంది. అండ్ ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసరికి 80 లీటర్స్. సో బూత్ స్పేస్ వచ్చేసరికి మనకి 200 లీటర్స్ వెన్ 3 rows ఆర్ అప్ and 1000 liters when all rows are down, even with second row. So one of the most famous SUV come off-roader comes 7-seater. సో అండ్ ఇండియాస్లో టాప్ సెల్లింగ్ ఎస్యూవీ అంటే ఇదే. సో ఇప్పుడున్న లేటెస్ట్ జనరేషన్స్కి మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఆ టైంకి బేసిక్ ఫీచర్స్తో మేనేజ్ టొయోటా వాళ్ళు బాగా డిజైన్ చేశారు. సో ఇట్స్ అన్ జాపనీస్ మోడల్. సో జపాన్లో దీన్ని హైలెక్స్ అంటారు. అండ్ కమింగ్ టు ద ఫ్రంట్ ప్రొఫైల్. సో ఫ్రంట్ ప్రొఫైల్లో మనకి గ్రిల్ విత్ టొయోటా లోగో అండ్ సమ్ క్రోమ్ ఇన్సర్ట్స్. అండ్ సైడ్ ప్రొఫైల్లో ఇలా ఉంటుంది. అండ్ కమింగ్ టు హెడ్ ల్యాంప్స్, దీస్ ఆర్ ద హాలోజన్ ప్రొజెక్టర్ సెటప్ అండ్ సో హాలోజన్ ఫాగ్ ల్యాంప్స్ అండ్ గ్రిల్ ఒక బంపర్ ఎక్స్టెండర్. అండ్ సైడ్ వచ్చేసరికి మనకి వన్ ఆఫ్ ద అంటే లెంత్ ఉండే కార్ ఇది. సో విత్ క్రోమ్ మిరర్స్ అండ్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్. సో ఫుట్ ట్రస్ట్ అండ్ వీల్ సైజ్ వచ్చేసరికి సో ఇది 3.0 లీటర్ డ్రైవ్ 4-wheel డ్రైవ్ అన్నట్టు. అండ్ వీల్స్ వచ్చేసరికి మనకి 265, 55, R16 వైట్ ఫినిషింగ్లో వస్తుంది. సో క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అండ్ క్రోమ్ మిర్రర్స్ అండ్ ఆటో రిట్రాక్టింగ్ ఆ ఫంక్షన్ అయితే ఉంది. అండ్ ఇది ఫుట్ బోర్డు. సో ఆబ్వియస్లీ దీనికున్న హైట్ దీనికున్న వెయిట్కి ఫుట్ బోర్డ్ కంపల్సరీ కావాలి. సో ఇది రైట్ వ్యూ రైట్ బ్యాక్ సైడ్ వ్యూ అన్నట్టు. టెయిల్ ల్యాంప్స్, రియర్ డీఫాగర్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, రియర్ వ్యూ, టెయిల్ ల్యాంప్ అండ్ టొయోటా ఫార్చునర్ బ్యాడ్జింగ్ and కింద స్కఫ్ ప్లేట్ and all those stuff. So these are the retrofitted rear parking sensors. When you open boot, it has 200 liters when all rows are up. So boot lid cladding ఉంది and no power tailgate and all the passengers have headrest and seat belts too. And boot close ఇది and bumper protector and all those stuff. సో టైర్ సైజ్ వచ్చేసరికి 265, 55 ఇది అండ్ టొయోటా లోగో. సో పక్కన మ్యాసివ్గా క్లాడింగ్ లాగా ఇచ్చారు టొయోటా వాళ్ళు. సో ఇది మొత్తం సైడ్ ప్రొఫైల్ అన్నట్టు. సో వెనకాల థర్డ్ రోకి మంచి స్మాల్ చబ్బీ విండో అయితే ఇచ్చాడు అండ్ పైన రూఫ్ రైల్స్. సో దిస్ దిస్ వేరియంట్ ఈజ్ టాప్ మోడల్. అండ్ ఆ టైంలో టాప్ మోడల్ అంటేనే 20 to 25 lakhs ఉంది. సో ఇది మిర్రర్స్, క్రోమ్ మిర్రర్స్, డోర్ వైజర్స్. సో కమింగ్ టు ఇంటీరియర్, సో 2000 ఆ టైంలో సో డ్యూయల్ టోన్ ఇంటీరియర్ థీమ్స్ విత్ గ్రే విత్ బీచ్ ఫినిషింగ్ అండ్ సమ్ వుడెన్ ఇన్సర్ట్స్ అండ్ బేసిక్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండ్ ఫోక్ స్పోక్ స్టీరింగ్ వీల్. సో ఇట్స్ అన్ హైడ్రాలిక్ స్టీరింగ్. సో సీట్ హైట్ అడ్జస్ట్ చేయడానికి లివర్స్ అండ్ డోర్ పాకెట్స్, సమ్ స్టోరేజ్ ఏరియా అండ్ వుడెన్ ఫినిషింగ్ విత్ పవర్ కంట్రోల్స్, పవర్ విండో కంట్రోల్స్ అండ్ లైట్ కంట్రోల్స్, అలారం సెక్యూరిటీ అలారం కంట్రోల్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్రైట్నెస్ కంట్రోల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఒక చిన్న చబ్బీ హోల్ ఏసీ దగ్గర. సో ఇది డాష్ బోర్డు. సో లెదర్ హార్డ్ ప్లాస్టిక్ డాష్ బోర్డు ఫర్ మంచి ఆఫ్ రోడింగ్ కోసం హార్డ్ ప్లాస్టిక్ డాష్ బోర్డ్ ఇచ్చాడు. సో కార్ ఆన్ చేస్తే సో ఇలా ఉంటుంది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది. అండ్ అది స్క్రీన్ అనేది రెట్రోఫిట్. సో ఆటో ఏసీ ఉంది. సో అండ్ కింద సెంటర్ కన్సోల్లో 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఒకటి అండ్ గేర్ ట్రాన్స్ఫర్స్ ఇది. సో హై లో ఆర్ 4 లో ఆర్ 4 హై అట్లా. సో మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, కప్ హోల్డర్స్ విత్ సమ్ స్టోరేజ్ ఏరియా, సో ఆర్మ్ రెస్ట్ అండ్ డాష్ బోర్డ్ ఈజ్ ఆల్సో ప్రిటీ మచ్ వెరీ గుడ్. సో అండ్ వీ హ్యావ్ సమ్ చబ్బీ హోల్స్ and this is the glove box dash. These are the chubby holes, AC vents and all those stuff. And simple and
మరి అంటే చాలా సింపుల్గా ఉంది అండ్ బేసిక్గా ఉంది ఇంటీరియర్స్. సో స్టార్ట్ స్టాప్ లేదు ఆ టైంకి. అండ్ వెన్ కంపేర్ టు రియర్ ఎక్స్పీరియన్స్, డోర్ అయితే చాలా హెవీగా ఉంది. సో రియర్లో ఈజీగా 6 మెంబర్స్, ఈజీగా 7 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు. ఇది ఫ్రంట్ లుకింగ్ డాష్బోర్డ్ అన్నట్టు, ఒక స్క్రీన్ తప్ప. సో ఆ స్క్రీన్ అనేది రెట్రోఫిట్ చేయించారు. సో పైన ఏసీ వెంట్స్, రూఫ్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ ఫర్ సెకండ్ అండ్ థర్డ్ రోస్, బ్లోయర్ కంట్రోల్స్, అండ్ ఆల్ ద ప్యాసెంజర్స్ గెట్ ద హెడ్ రెస్ట్ అండ్ సీట్ బెల్ట్స్ టూ. సో దిస్ ఈజ్ అ థర్డ్ రో. సో థర్డ్ రోలో మనం అడల్ట్స్ని అయితే కూర్చోబెట్టలేము, బట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ చిల్డ్రన్స్. అండ్ హెడ్ రూమ్, నీ రూమ్, లెగ్ రూమ్ ఆర్ ఆల్సో వెరీ గుడ్. సో డ్రైవర్ సైడ్, డోర్ సైడ్ కొన్ని చిన్న చిన్న కంట్రోల్స్. సో బ్యాక్ వెళ్ళాలంటే సో అది ఫ్లిప్ అవుతుంది. సో అది ఫ్లిప్ అయిన తర్వాత దాని దగ్గర నుంచి మనం బ్యాక్ వెళ్ళచ్చు, థర్డ్ రో అనేది యాక్సెస్ చేయొచ్చు. సో బట్ ఆ టైంకి నాకు అక్కడ ఫ్లిప్ అవ్వట్లేదు. సో బట్ అదైతే ఫ్లిప్ అవుతుంది. సో ఇది రియర్ సీట్ ఎక్స్పీరియన్స్. సో రియర్ సీట్లో మనకి స్టోరేజ్ ఏరియాస్ ఉన్నాయి, ఏసీ వెంట్స్ ఉన్నాయి, అండ్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అడల్ట్స్. సో అడల్ట్స్కి కొద్దిగా ఇబ్బంది అవుతూ ఉంటుంది నీ రూమ్ దగ్గర. అండ్ ఇది డోర్ అయితే చాలా హెవీగా ఉంది, స్టీరింగ్ కూడా చాలా హెవీగా ఉంటుంది డ్రైవింగ్ చేసినప్పుడు. సో ఇది గైస్ మొత్తంగా ఉన్న కార్ ప్రొఫైల్ సైడ్ లుక్. సో టైర్స్ వచ్చేసరికి మనకి ఆఫ్ రోడింగ్ టైర్స్ విచ్ ఆర్ బెటర్ గ్రిప్ అండ్ ఆల్ దోస్ ఆఫ్ రోడింగ్ దానికి సంబంధించింది. సో ఇది బెటర్ బ్రీతింగ్కి కొద్దిగా హోల్ ఇచ్చారు బానెట్కి, ఎందుకంటే 3 లీటర్ అనేది మ్యాసివ్ ఇంజన్. అండ్ వీ హ్యావ్ ఎ స్మాల్ మిర్రర్ ఆన్ బానెట్ అండ్ అంతే. సో ఆఫ్ రోడింగ్ క్యాపబిలిటీస్కి ఉన్న ఏకైక మంచి ఎస్యూవీ అంటే అందరు చెప్పేది టొయోటా ఫార్చునర్ గురించే. సో అది షార్ట్ వీడియో అని కాదు, లాంగ్ వీడియో. బట్ అండ్ ఇప్పుడున్న సేల్స్లో ఇప్పుడున్న దీనికి వచ్చిన రైవల్స్లో ఫోర్డ్ ఎండెవర్ ఒకటి, ఇస్యూజు డిమాక్స్ ఒకటి, అండ్ ఇంకా చాలా ఉంది. ఇంకా ఇది అండ్ అవుట్ ఆఫ్ ద ఇండియా అయితే మనకి మిస్టబిషి పెజారో ఉంది, అండ్ హైలక్స్ ఉంది, అండ్ అలా చాలా అయితే పెద్ద పెద్ద వెహికల్స్ అయితే ఉన్నాయి. అండ్ చర్లెట్లో కూడా ట్రయల్ బ్లేజర్ అని చాలా ఉన్నాయి పెద్ద పెద్దవి. బట్ ఇదైతే జాపనీస్ అంటే టొయోటా వాళ్ళది వన్ ఆఫ్ ద రిలయబుల్ కారు. అండ్ ఎంత లైక్ ఫర్ 10 lakhs కిలోమీటర్స్ అయినా మనకి పెద్దగా కార్ చెడిపోయింది అన్నట్టు అయితే ఏముండదు. సో ఫార్చునర్ అంటేనే దట్స్ ఆఫ్ రోడింగ్ వెహికల్ అన్నట్టు. సో అందుకనే ఎక్కువ ఎమ్మెల్యేస్, ఎంపీస్ దీన్నే ప్రిఫర్ చేస్తారు. అండ్ ఆ స్టాండ్స్ కూడా అలా ఉంటుంది దానికి. సో ఇదైతే ఫస్ట్ జనరేషన్. సో ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ జనరేషన్ అయితే మంచి ఫీచర్స్తో మంచి లైట్స్ ఉంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.